హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు నేనైతే మీకు ఎంతో మంచి శుభవార్త, చాలా సంతోషంతో మనస్ఫూర్తిగా నేను మీకు ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఫ్రెండ్స్, ఎంతోమంది నిరుద్యోగులు పాపం ఎన్నో రోజుల నుంచి ఎంతో ఆశతో అయితే ఎదురు చూస్తున్నారు ఈ రోజు కోసం. అదేంటో కాదు ఫ్రెండ్స్, మన ఏపీపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులకి అయితే ఎట్టకేలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది ఫ్రెండ్స్. మనకు ఖాళీల సంఖ్య కూడా చాలా ఎక్కువే ఉంది ఫ్రెండ్స్. దాదాపు 670 పోస్టులకైతే మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇదైతే చాలా మంచి అవకాశం అండ్ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది కేవలం నోటిఫికేషనే కాదు, ఎంతోమంది నిరుద్యోగుల ఆకాంక్ష మరియు వాళ్ళ నిరీక్షణ కూడా. వాళ్ళు ఎంతో కష్టపడి చదువుతూ ప్రిపేర్ అవుతుంటారు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం. పాపం ఈరోజైతే వాళ్ళ కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ చూసేద్దాం ఫ్రెండ్స్. సో మరెందుకు ఆలస్యం, డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మనము నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు నోటిఫికేషన్ రిలీజ్ డేట్ అయితే ఈరోజే అనమాట, అంటే డిసెంబర్ 28, 2021 ఫ్రెండ్స్. ఇది మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులకు ఇన్ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో అనమాట. సో ఇవన్నీ కూడా మనకి గ్రూప్ 4 సర్వీస్ కిందకైతే వస్తాయి ఫ్రెండ్స్. అండ్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఆన్లైన్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ ఫర్ ఎ టోటల్ ఆఫ్ 670 vacancies in the scale of pay of 16,400 to 49,870 from candidates within the age group of 18 to 42 years as on 1/7/2021. సో ఫ్రెండ్స్, ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ చాలు మనకి ఈ జాబ్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ తెలిసిపోతాయి. చూసుకున్నట్లయితే మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించి 670 వేకెన్సీస్ అయితే మనకు రిలీజ్ చేస్తున్నారు. అండ్ స్కేల్ ఆఫ్ పే చూసుకున్నట్లయితే 16,400 నుంచి 49,870. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీకి స్టార్టింగ్ పే అనమాట. అండ్ ఏజ్ చూసుకున్నట్లయితే మినిమం 18 years నుంచి మ్యాక్సిమం 42. అండ్ మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లికబుల్ అనమాట. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఇలా మనకి కేటగిరీ వైజ్ 5 years నుంచి 10 years ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లికబుల్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం అప్లై ఎలా చేయాలి? ఏపీఎస్సి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి ముందుగా 1 time ప్రొఫైల్ రిజిస్ట్రేషన్. సో ఫ్రెండ్స్, ఇది మీరు ఆల్రెడీ చేసుకునే ఉంటారు అండ్ ఇది మీకు తెలుసు కూడా అనమాట. ముందుగా మనం 1 time ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఓటీపీఆర్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే వస్తాయన్నమాట. సో దీని ద్వారా మనము ఒకసారి కనుక మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలన్నమాట. ఎలాంటి కొత్త నోటిఫికేషన్, ఎలాంటి కొత్త జాబ్స్కి నోటిఫికేషన్ వచ్చినా కూడా మనము ఆ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. జస్ట్ మనం 1 time ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయితే చేసి పెట్టుకొని ఉండాలి తప్పకుండా. సో ఇక్కడ మనము అప్లికేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సబ్మిట్ చేయాలని కూడా ఇచ్చాడు. 30/12/2021 అంటే 30వ తేదీ, ఈ డిసెంబర్ 30వ తేదీ నుంచి మనకి అప్లికేషన్ ప్రక్రియ అయితే ప్రారంభం అవుతుంది. అండ్ చివరి తేదీ చూసుకున్నట్లయితే 19/1/2022 అంటే నెక్స్ట్ మంత్, మనకి నెక్స్ట్ ఇయర్ కూడా 2022 జనవరి 19వ తేదీ అంటే 18వ తేదీ midnight
11:59 మనకు అప్లికేషన్ అయితే క్లోజ్ అయిపోతుంది. ఆ తర్వాత మనం అప్లై చేయలేం ఫ్రెండ్స్. సో ఇదనమాట మనకి చివరి తేదీ, గుర్తుపెట్టుకొని అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్ ద ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ విల్ బి హెల్డ్ ఇన్ ఆఫ్లైన్ మోడ్. సో ఇక్కడ మనకి స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసి ఆఫ్లైన్ మోడ్ అనమాట. ద మెయిన్ ఎగ్జామినేషన్ వుడ్ బి ఆబ్జెక్టివ్ టైప్ అండ్ క్వశ్చన్స్ ఆర్ టు బి ఆన్సర్డ్ ఆన్ కంప్యూటర్ సిస్టమ్. సో ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ అనేది 2 స్టేజెస్లో కండక్ట్ చేస్తారు. మొట్టమొదట స్క్రీనింగ్ టెస్ట్ అనమాట. దీన్ని ఆఫ్లైన్ మోడ్లోనే మనం మామూలుగా అదే ఓఎంఆర్ షీట్లో బబ్లింగ్ సిస్టమ్ ఉంటుంది కదా, ఆఫ్లైన్ మోడ్, ఇలా మనకి స్క్రీనింగ్ టెస్ట్. సో దీనిలో క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామ్ అనమాట. ఇది మనకి ఆఫ్లైన్ కాదు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. కంప్యూటర్లో మనము అటెంప్ట్ చేయాలి. సో రీసెంట్గా హైకోర్టు ఎగ్జామ్స్ రాసింటారు కదా, సో అలా అనమాట. ఇది మనకి కంప్యూటర్ బేస్డ్ అనమాట. ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసి ఆఫ్లైన్, సెకండ్ మెయిన్స్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ అనమాట. సో ఇలా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 2 స్టేజెస్ అని క్లియర్గా ఇచ్చేసాడు. స్క్రీనింగ్ టెస్ట్ అండ్ అక్కడ క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్స్ అనమాట. సో ఇదనమాట. సో ఇలా మనకి 2 స్టేజెస్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. హాల్ టికెట్స్ ఫర్ ద స్క్రీనింగ్ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ విల్ బి హోస్టెడ్ ఆన్ కమిషన్స్ వెబ్సైట్ ఫర్ డౌన్లోడింగ్. సో మనకు ఎగ్జామ్ డేట్కి 1 మంత్ ఉందనగా హాల్ టికెట్స్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. సో వీటిని మనం అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ వైజ్ వ్యాకెన్సీస్ చూసుకున్నట్లయితే, సో ఇక్కడ మనకి టేబుల్ అయితే ఉంది ఫ్రెండ్స్. హైయెస్ట్గా మనకి 66 వ్యాకెన్సీస్తో చిత్తూరు డిస్టిక్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ ప్లేస్లో ఈస్ట్ గోదావరిలో 64, అనంతపూర్లో 63, ఇలా మనకి డిస్ట్రిక్ట్ వైజ్ వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్గా 670 పోస్ట్స్ అన్నమాట. ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే అకాడమిక్ అంటే మస్ట్ హోల్డ్ బ్యాచిలర్ డిగ్రీ, ఎనీ ఫీల్డ్, ఎనీ డిగ్రీ అనమాట. మనకు డిగ్రీ క్వాలిఫై ఉంటే చాలు. నెక్స్ట్ టెక్నికల్ క్వాలిఫికేషన్, ఇది మనకి కంప్యూటర్ అసిస్టెంట్ అంటే జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ కాబట్టి తప్పకుండా ఏముండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. సో అందుకే వన్ షుడ్ పాస్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కండక్టెడ్ బై డిస్ట్రిక్ట్ కలెక్టర్ టు దోస్ హూ విల్ బి షార్ట్ లిస్టెడ్ బిఫోర్ అపాయింట్మెంట్. అంటే మీరు స్క్రీనింగ్ టెస్ట్లో పాస్ అయ్యారు, మెయిన్స్లో కూడా క్వాలిఫై అయ్యారు, నెక్స్ట్ మీకు కంపల్సరీగా ప్రాక్టికల్స్లో కంప్యూటర్ బేస్డ్ అంటే కంప్యూటర్స్ గురించి ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారనమాట. ఇందులో కూడా మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్వాలిఫై అయ్యారంటే జాబ్ ఖచ్చితంగా మీకు వచ్చినట్లే ఫ్రెండ్స్. సో కాబట్టి కంప్యూటర్ నాలెడ్జ్ ఇక్కడ మెయిన్. నెక్స్ట్ రిజర్వేషన్, సో ఇది నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఏజ్ రిలాక్సేషన్స్ కోసం మనకు రిజర్వేషన్స్ అయితే అప్లికబుల్ అవుతాయి. సో ఈ డీటెయిల్స్ మీరు నోటిఫికేషన్ నేను కింద డిస్క్రిప్షన్లో మీకు నోటిఫికేషన్ లింక్ అండ్ పీడిఎఫ్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు వీటిని క్షుణ్ణంగా అయితే చదువుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే రిజర్వేషన్ అప్లికబుల్ టు లోకల్ క్యాండిడేట్స్ అండ్ నాన్ లోకల్ కూడా చూస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక డిస్టిక్ వాళ్ళు ఇంకొక డిస్టిక్లోకి అప్లై చేసుకున్నట్లయితే వాళ్ళు నాన్ లోకల్ కిందకి వస్తారనమాట. ఇక్కడ మనకి లోకల్ అంటే 4th to 10th ఒకే డిస్టిక్లో చదివిన వాళ్ళు లోకల్ క్యాండిడేట్స్ కిందకి వస్తారనమాట. సో మీరు లోకల్ నాన్ లోకల్ ఈ విధంగా కూడా మనకి రిజర్వేషన్స్ అయితే చూస్తారనమాట. సో డెఫినేషన్ ఆఫ్ లోకల్, సో దీన్ని మీరు నోటిఫికేషన్లో మీరు క్లియర్గా అయితే చదువుకోండి. నేను ఆల్రెడీ మీకు బ్రీఫ్గా అయితే చెప్పాను లోకల్ అండ్ నాన్ లోకల్ గురించి. నెక్స్ట్ ఫ్రెండ్స్ మనము సో ఏజ్ రిలాక్సేషన్ కూడా చెప్పాను. 5 to 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట. కేటగిరీ వైజ్ SC ST BC EWS ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ NCC. సో ఈ విధంగా కేటగిరీ వైజ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లికబుల్. నెక్స్ట్ హౌ టు అప్లై కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పాను. APPSC అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి
ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. చేసుకున్న వాళ్ళైతే డైరెక్ట్గా లాగిన్ అయితే అవ్వచ్చు మీ పాస్వర్డ్ అండ్ ఐడిని ఉపయోగించుకొని. చేసుకొని వాళ్ళు ముందుగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి అనమాట. నెక్స్ట్ ఫీ డీటెయిల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్, ఎంత ఫీజు. ఇక్కడ చూడండి 250 రూపీస్ అనమాట ఫీజు. 250 రూపీస్ టువర్డ్స్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ అండ్ 80 రూపీస్ టువర్డ్స్ ఎగ్జామినేషన్ ఫీ. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే 250 ప్లస్ 80 అనమాట. అంటే టోటల్గా మనము ఎంత పే చేయాల్సి వస్తుంది, 330 రూపీస్. 250 ప్లస్ 80, 330 రూపీస్ అయితే పే చేయాల్సి వస్తుంది అనమాట. నెక్స్ట్, హౌఎవర్ ద ఫాలోయింగ్ కేటగిరీస్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆర్ ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ. సో ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి అయితే 80 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు అయితే లేదనమాట. జస్ట్ వాళ్ళు అప్లికేషన్ అంటే టువర్డ్స్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ 250 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫీజ్ డీటెయిల్స్ అనమాట. మోడ్ ఆఫ్ పేమెంట్ మీకు ఆల్రెడీ తెలుసు ఫ్రెండ్స్, బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఆన్లైన్ ద్వారా అయితే పే చేయొచ్చు అనమాట. నెక్స్ట్ స్కీమ్. సో ఇది మనకి మెయిన్. సో సిలబస్ ఏంటో చూద్దాం. అందుకంటే ముందు సెంటర్స్ అనేది మీరు ఏ డిస్ట్రిక్ట్లో అప్లై చేస్తారో ఆ డిస్ట్రిక్ట్లోనే మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ సిలబస్లోకి అయితే వెళ్దాం. సిలబస్ ఏంటో చూద్దాం. ఇది డిస్ట్రిక్ట్ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని ఈ టేబుల్లో అయితే క్లియర్గా ఉంది ఫ్రెండ్స్. మీరు అప్లై చేసే ముందు ఈ టేబుల్ని బాగా గమనించి ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎన్ని పోస్ట్స్ ఉన్నాయి, ఉమెన్కి ఎన్ని ఉన్నాయి, మెన్కి ఎన్ని ఉన్నాయి, జెంట్స్కి ఎన్ని ఉన్నాయి, ఉమెన్కి ఎన్ని ఉన్నాయి, సో వీటిని పరిశీలించి అప్లై చేసుకోండి. నెక్స్ట్ మనకి ఎంతో ఇంపార్టెంట్ అయింది స్కీమ్ అంటే సిలబస్. ఎగ్జామ్లో ఏమి సిలబస్ ఉంటుంది. సో ఇక్కడ మనకి స్క్రీనింగ్ టెస్ట్ కదా ఫస్ట్. సో ఇక్కడ మనకి సెక్షన్ ఏ, సెక్షన్ బి ఉంటుంది. సెక్షన్ ఏలో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ 100 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు. సో ఇక్కడ 2 ఉంటాయి అన్నమాట. సెక్షన్ బిలో అన్నీ కూడా 10th క్లాస్ లెవెల్లోనే ఉంటాయి, మనకి డీప్గా అయితే అడగరు. సో టోటల్ మార్క్స్ స్క్రీనింగ్ టెస్ట్ వచ్చి 150 మార్క్స్ అనమాట. మెయిన్స్ ఎగ్జామినేషన్లో పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1లో జనరల్ స్టడీస్ మెంటల్ అబిలిటీ 150 క్వశ్చన్స్, 150 మార్క్స్. పేపర్ 2లో జనరల్ ఇంగ్లీష్, జనరల్ తెలుగు 10th క్లాస్ స్టాండర్డ్ లెవెల్లోనే ఉంటాయి అన్నమాట. ఇది కూడా మనకి 150, టోటల్గా 300 మార్క్స్. స్క్రీనింగ్ టెస్ట్ 150 మార్క్స్కి, మెయిన్స్ ఎగ్జామ్ వచ్చి 300 మార్క్స్కి. సో నెగిటివ్ మార్క్స్ కూడా ఇక్కడ మనకి ఉందన్నమాట. 1/3 ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఇస్తున్నారు. మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ అండ్ తెలుగు బోత్ లాంగ్వేజెస్లో అయితే ఉంటుంది. సో స్క్రీనింగ్లో మెయిన్స్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనమాట. అది కూడా ఒక పోస్ట్కి 2 సెలెక్ట్ చేసి వారికి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే మనకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకి కింద చూసుకున్నట్లయితే సిలబస్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్ ఇదనమాట మనకి సిలబస్. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ. నెక్స్ట్ సెక్షన్ బిలో జనరల్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. సిలబస్ ఫర్ మెయిన్స్ ఎగ్జామినేషన్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ. నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు పేపర్ 2లో. ఫ్రెండ్స్ నేను సిలబస్ గురించి సపరేట్గా ఒక వీడియో అయితే నేను మీకు చేస్తాను. నెక్స్ట్ ఇది ప్రాక్టికల్ టైప్ అంటే మనకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది కదా, అందులో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అంటే క్వశ్చన్స్ అంటే మనం థియరీ కాదు ఫ్రెండ్స్, ఇది మనకు కంప్యూటర్లో మనం ప్రాక్టికల్గా చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో దీని గురించి నేను మీకు సపరేట్గా వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఇది మనకు 50 మార్క్స్కి అయితే ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్ 150 మార్క్స్, మెయిన్స్ ఎగ్జామినేషన్ 300 మార్క్స్ అండ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ 50 మార్క్స్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్. సో లాస్ట్ డేట్ వచ్చేసి 19 జనవరి 2022. సో ఫ్రెండ్స్ ఇది మనకు నిజంగా ఒక మంచి శుభవార్తనే చెప్పుకోవాలి. ఎందుకంటే దగ్గర 2 సంవత్సరాల నుంచి
ఎంతోమంది నిరుద్యోగులైతే ఈ జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి తప్పకుండా కష్టపడి చదవండి. కష్టానికి తగిన ఫలితం తప్పకుండా ఉంటుంది ఎప్పటికైనా సరే. కొంచెం ఆలస్యం అవ్వచ్చు కానీ మంచి ఫలితం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ నమ్మకంతో మీరు ప్రయత్నించండి. అండ్ ఈ వీడియో మీకు నిజంగా ఒక మంచి శుభవార్తని నేను భావిస్తున్నాను. సో మీరు కూడా మీ ఫ్రెండ్స్కి ఈ మంచి వార్తని షేర్ చేయండి. అండ్ తప్పకుండా ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి. అండ్ నేను మీకు ఈ జూనియర్ అసిస్టెంట్ ఏపీపీఎస్సికి సంబంధించిన ఏ డీటెయిల్ని అయినా సరే నేను క్షుణ్ణంగా పరిశీలించి మీకు అన్ని రకాల ఉపయోగపడే వీడియోస్ నేను అప్లోడ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.